నమ్మకం పోయిందా? ఆశను కోల్పోయావా? ఇక నా జీవితం అంతే అనుకుంటున్నావా? అయితే నా జీవితం ఇక అంతే అనుకుంటున్నా. ఆ సమయంలో కూడా అద్భుతం చేయుటకు మన దేవుడు సమర్థుడు. ఆ రోజు నాయన ఊరిలో ఉన్న విధవరాలికి ఒకే ఒక కుమారుడు ఉన్న, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. మరి ఆమెకున్నటువంటి నమ్మకమంతా వెళ్ళిపోయిందేమో, లేక ఆమెకున్నటువంటి ఆశలన్నీ అడుగంటిపోయాయేమో. అయితే ఆ కుమారుని జీవితం అయిపోయింది, ఆ కుమారుడు చనిపోయాడు. అయితే దేవుడు మరలా ఆ కుమారునికి ప్రాణం పోసి అతని జీవితానికి నూతన ప్రారంభాన్నిచ్చుటకు దేవుడు శక్తిమంతుడైతే నీ జీవితంలో ఏ విషయంలో అయితే నా జీవితం ఇక అయిపోయింది అంతే అనుకుంటున్నావో ఆ కార్యంలో దేవుడు మరలా నీకు నూతన ప్రారంభాన్నిచ్చుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఆయన సాధారణమైనటువంటి దేవుడు కాదు, ఆయన అసాధారణమైనటువంటి దేవుడు. తప్పకుండా నీ జీవితంలో మరలా నూతన ప్రారంభాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలు ప్రభువా అయ్యా, నా జీవితం అయిపోయింది, ఇక ఈ కార్యంలో నేను ఓడిపోయాను అనుకుంటున్నారా ప్రభా? ఆశలను వదిలిపెట్టేశారు నా ప్రభా. మరలా నా తండ్రి ఆ బిడ్డలకు నాన్న నూతన ప్రారంభాన్ని దయచేసి నాన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.